ఏపీకి సంబంధించి మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫస్ట్ టైం ఆమె తన స్ట్రాంగ్ వార్నింగ్తో తనదైన శైలిలో మాట్లాడారని చెప్పుకోవచ్చు. నిజానికి ఆమె గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా స్ట్రాంగ్గా మాట్లాడడం, స్ట్రాంగ్ వార్నింగ్ ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారా? కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గ ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్యగా ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ఈసారి తుని నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇటీవల నియోజకవర్గానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లుపూడి గ్రామంలో బంగారయ్య అనే వ్యక్తిని మరికొంతమందిపై దాడి చేశారు. బంగారయ్యను దారుణంగా వైసీపీకి సంబంధించిన 12 మంది హతమార్చిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో వారిని రోడ్డుపై నడిపించుకుంటూ 12 మంది వైసీపీ వారిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. అయితే ఈసారి రోడ్డుపై ఇలాంటిది రిపీట్ అయితే రోడ్డుపై నడిపించడం కాదు, నేరుగా ఈడ్చుకెళ్తాం, తస్మాత్ జాగ్రత్త అంటూ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిజానికి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ఎక్కడ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, వైసీపీపై మాటలు పేల్చడం కానీ ఎక్కడ కనిపించలేదని చెప్పుకోవచ్చు. తొలిసారిగా మాట్లాడుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ వైసీపీకి మహిళా ఎమ్మెల్యే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఇచ్చారు, ఆమె ఏం చెబుతున్నారు, ఆమె మాట్లాడుతున్నారు, ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఇవాళ కోటనందూరు మండలం అలిపుడి గ్రామంలో బంగారయ్య అనే టీడీపీ కార్యకర్త దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు హత్య చేసి చంపారని నిజంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. బంగారయ్య అనే అతను చాలా ఫీల్డ్ అసిస్టెంట్, చాలా మంచి కార్యకర్త. మాకు కూడా ఎప్పుడు ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఇవాళ తుని నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఉల్లుతో తీసే విద్య మాకు తెలుసు, కానీ మేము చట్టరీత్యా పోతున్నాము. పోలీసు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఇది స్పెషల్గా కన్సిడర్ చేయమని చెప్పి క్లోజ్ మానిటరింగ్ తోటి ఇవాళ సీఎం గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి గారు, ఎస్పీ గారికి కూడా నేను స్వయంగా మాట్లాడి వారికి కూడా చెప్పాను. దీని మీద కఠిన చర్యలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని నేను ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి ఉన్నాను. దానికి అనుగుణంగానే మన కోర్టుకు కూడా నడిపించడం జరిగింది. ఈసారి కనుక ఇదే రిపీట్ అవుతే కోర్టుకి ఈడ్చుకు తీసుకెళ్తారు, గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళంతా కూడా. ఇవాళ అసలు ఇలాగ ఈ పరిస్థితిలో నేను మాట్లాడతాను నేను అసలు అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ కండోలెన్స్ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏమైనా మా కార్యకర్తలకు ఏమైనా ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది వస్తే నేను ముద్దుంటాను. మహిళా శక్తి, మహిళా లోకము ఇవాళ తుని నియోజకవర్గంలో మహిళా రాజ్యం ఉంది. నేను ఏదైనా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో. మహిళలు మొన్న 24 సంవత్సరంలో మహిళా శక్తి చూసి ఇవాళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు, రేపు పొద్దున్న జైలు పాలు చేస్తారు. మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. మా కార్యకర్తలందరికీ కూడా నేను అండగా ఉంటానని మీ ద్వారా నేను మాటిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.